హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయి రామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఉద్యోగ వార్తల గురించి తెలుసుకుందాం. సిఐఎస్ఎఫ్లో 1130 కానిస్టేబుల్ ఫైర్ పోస్టులు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోనే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ దేశవ్యాప్తంగా ఉన్న యూనిట్లకు రక్షణ నిమిత్తం 1130 కానిస్టేబుల్ ఫైర్మెన్ పోస్టుల భర్తీగా దరఖాస్తులు కోరుతుంది. ఈ పోస్టులు ఆంధ్రప్రదేశ్లో 32 ఉన్నాయి, తెలంగాణలో 26 ఉన్నాయి. అర్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు, యూనివర్సిటీ నుంచి సైన్స్ సబ్జెక్టుతో 12వ తరగతి ఉత్తీర్ణత. వయసు 30/9/2024 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. 1/10/2001, 30/9/2006 మధ్య జన్మించిన వారు అర్హులు. 2001 నుంచి 2006 మధ్య జన్మించిన వారు అర్హులు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఈఎస్ఐ ఓబీసీలకు 3 ఏళ్ళు సడలింపు ఉంటుంది. శారీరక ప్రమాణాలు వచ్చేసి ఎత్తు 170 సెంటీమీటర్లు ఉండాలి, ఛాతీ 80 నుంచి 85 సెంటీమీటర్లు ఉండాలి. వేతన శ్రేణి వచ్చేసి నెలకు 21,700 నుంచి 69,100 ఉంటుంది. ఎంపిక: ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్తో సహా ఉంటుందన్నమాట. దరఖాస్తు రుసుము ₹100. ఎస్సీ ఎస్టీ ఈఎస్ఎంలకు మినహాయింపు. ఆన్లైన్ దరఖాస్తులు చివరి తేదీ 30/9/2024. దరఖాస్తు సవరణ తేదీలు 10/10/2024 నుంచి 12/10/2024 వరకు. గ్రూప్ 3 దరఖాస్తుల సవరణకు టీజీపీఎస్సీ మరో అవకాశం కల్పించింది. సెప్టెంబర్ 2 నుంచి 6 వరకు దరఖాస్తుల్లో సవరణలు చేసుకోవచ్చని పేర్కొంది. దరఖాస్తులో తప్పులుంటే అభ్యర్థులు సరిచేసుకోవాలని సూచించింది. పీజీ ఈసెట్ షెడ్యూల్ వాయిదా. 4 నుంచి వెబ్ ఆప్షన్లకు అవకాశం. వర్షాలు, వరదల కారణంగా పీజీ ఇంజనీరింగ్ సెట్ ప్రవేశాల కౌన్సిలింగ్ షెడ్యూల్ మారింది. ముందుగా ప్రకటించిన కాలపట్టిక ప్రకారం ఈ నెల 2 నుంచి వెబ్ ఆప్షన్ నమోదు కావాల్సి ఉండగా దాన్ని 4వ తేదీకి వాయిదా వేశారు. ఖమ్మం జిల్లాలో వరద పరిస్థితిని అంచనా వేసిన ఉన్నత విద్యామండలి చైర్మన్ విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున పీజీ ఈసెట్ను కొద్ది రోజులు వాయిదా వేయాలని ప్రవేశాల కన్వీనర్ను సోమవారం ఉదయమే ఆదేశించారు. ఖమ్మం జిల్లా నుంచి పలువురు అభ్యర్థులు కూడా తమ ఇళ్లలో విద్యుత్ లేదని, ఇంటర్నెట్ కేంద్రాలు పనిచేయడం లేదని, పీజీ ఈసెట్ వెబ్ ఆప్షన్ ప్రక్రియను కొద్ది రోజులు వాయిదా వేయాలని ఫోన్లు, ఎస్ఎంఎస్ల ద్వారా ప్రవేశాల కన్వీనర్కు మొరపెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా 2 రోజుల పాటు వెబ్ ఆప్షన్ ప్రక్రియ వాయిదా వేశారు. ఈ మేరకు అభ్యర్థులు 4వ తేదీల్లో వెబ్ ఆప్షన్ నమోదు చేసుకోవచ్చు. 6న వాటిలో సవరణలు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ నెల 9న తొలి విడత సీట్లు కేటాయిస్తారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.